Hi, hello, namaste everyone. How are you all? Welcome to my YouTube channel, Easy English with Geeta. Learn, speak and grow. Are you ready to learn? Yes, I know you are all ready. So before starting our class, like as usual, like, share and subscribe. Click the bell icon and please do comment. సో మరి ఇంకా ఆలస్యం చేయకుండా మన క్లాస్లోకి వెళ్ళిపోదామండి. క్వశ్చన్ ట్యాగ్స్ ని మీరు ప్రీవియస్ 2 క్లాసెస్ లో నేర్చుకున్నారు. క్వశ్చన్ ట్యాగ్స్ పార్ట్ 1 విత్ హెల్పింగ్ వర్బ్స్, క్వశ్చన్ ట్యాగ్స్ పార్ట్ 2 వితౌట్ హెల్పింగ్ వర్బ్స్. ఈ రోజు క్వశ్చన్ ట్యాగ్స్ పార్ట్ 3 ఇంపరేటివ్ సెంటెన్సెస్. సో ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటి? ఆర్డర్స్, సజెషన్స్, రిక్వెస్ట్. ఎవరినైనా ఆర్డర్ వేస్తాం కదా, కమ్ హియర్, గో దేర్, సిట్ హియర్ అలా, లేదా ప్లీజ్ సిట్ హియర్, ప్లీజ్ గో దేర్ అలా రిక్వెస్ట్. సజెషన్స్ కూడా, సో సిట్ హియర్ అండి, గో దేర్ ప్లీజ్ ఇలా చెప్తుంటాం కదా. సో వీటన్నిటికీ మనం వాడతాం. దీన్ని ఎలా వాడాలి, క్వశ్చన్ ట్యాగ్ ఏం చెప్పాలి, చాలా చాలా ఈజీ అండి. ఏం లేదు, ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. రిమెంబర్ ఓన్లీ వన్ థింగ్, దట్ ఈస్ విల్ యూ, వోంట్ యూ, వుడ్ యూ. ఈ 3 వస్తాయి. విల్ యూ అంటే ఏంటి? ఇది ఇంపోలైట్ వెర్షన్. చేస్తావా, చేస్తావా, కూర్చుంటావా, వింటావా, రాస్తావా ఇలా అడుగుతాం కదా మనకన్నా చిన్న ఏజ్ గ్రూప్ వాళ్ళని లేదా సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళని. సో ఇలాంటప్పుడు మనం ఈ విల్ యూ వాడతాం. నెక్స్ట్ వోంట్ యూ, చెయ్యవా అంటే చేస్తావు కదా, నాకు హెల్ప్ చెయ్యవా, చెయ్యవా అని ఒక రిక్వెస్టింగ్ మేనర్లో అడుగుతాం. అది పొలైట్ వెర్షన్ వోంట్ యూ. చెయ్యవా, ఇక్కడ వోంట్ ఉంది కదా అని నెగిటివ్ అనుకోకండి, చెయ్యవా అని అర్థం. ఇంకా వుడ్ యూ అంటే ఇది ఇంకాస్త పొలైట్ అనమాట. చేస్తారా, కొంచెం నాకు హెల్ప్ చేస్తారా, కూర్చుంటారా, వింటారా. సో కొంచెం పెద్దవాళ్ళకి వాడతాం వుడ్ యూ. అంటే మరి ఎలా తెలుస్తుంది మేడం? అది స్పీకింగ్ లో మనకు అర్థమవుతుంది. క్లోజ్ ద డోర్, అది ఎలా చెప్తాం? క్లోజ్ ద డోర్ ఎలా చెప్తున్నాం? ఆ ఇంటోనేషన్, వాయిస్ మాడ్యులేషన్ ని బట్టి మనం ఒక ఆర్డర్ లాగా చెప్తున్నామా లేకపోతే ఒక సజెషన్ లాగా అడుగుతున్నామా, అది పెద్దవాళ్ళ చిన్నవాళ్ళని అర్థమవుతుంది. దాన్ని బట్టి మనం రాసుకోవాలన్నమాట. నార్మల్గా అయితే విల్ యూ రాసినా వుడ్ యూ రాసినా రాంగ్ అయితే ఏమీ కాదు, రెండు ఈక్వలే. కానీ స్పీకింగ్, మాట్లాడుతున్నప్పుడు చిన్న వాళ్ళతో చెప్తున్నప్పుడు విల్ యూ అంటాం, కొంచెం పెద్దవాళ్ళతో అయితే వుడ్ యూ అంటాం. ఇక వోంట్ యూ ఎప్పుడు పెట్టాలి మేడం? వోంట్ యూ ఎప్పుడు పెట్టాలి అది కూడా చెప్తాను. సో ఈ ఎగ్జాంపుల్స్ చూస్తూ ఉండండి, అర్థమైపోతుంది. క్లోజ్ ద విండో, క్లోజ్ ద విండో అంటే విండో క్లోజ్ చేయండి, విండో క్లోజ్ చెయ్యి, కిటికీ ముయ్యి. విల్ యూ క్లోజ్ ద విండో, విల్ యూ అంటే మూస్తావా, క్లోజ్ చేస్తావా, మనం పిల్లలకు చెప్తాం కదా, క్లోజ్ ద విండో, విల్ యూ. మేడం వుడ్ యూ రాస్తే ఏమవుతుంది? ఇక్కడ ఏం అవ్వదండి. కొంచెం పెద్దవాళ్ళకి చెప్పామనుకోండి, అప్పుడు ప్లీజ్ క్లోజ్ ద విండో అంటాను, అప్పుడు వుడ్ యూ రాసుకుంటారు. క్లోజ్ ద విండో, విల్ యూ అంటే చేస్తావా, క్లోజ్ చేస్తావా. ఓ షట్ అప్, ఓ నోరు మూసుకో అని. ఇది ఖచ్చితంగా చిన్నవాళ్ళని అంటాం కదా, క్లియర్ ఇక్కడ. సో ఇక్కడ కూడా విల్ యూ మాత్రమే వస్తుంది. అంటే నోరు మూసుకుంటావా, క్లోజ్ చేస్తావా. ఓ షట్ అప్, విల్ యూ. నెక్స్ట్ డోంట్ డిస్టర్బ్, డోంట్ డిస్టర్బ్ అంటే డిస్టర్బ్ చెయ్యొద్దు, చేస్తావా, విల్ యూ. సో మీకు ఇక్కడ బాగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇలా ఇక్కడ నెగిటివ్ వచ్చినప్పుడు, క్వశ్చన్ లో నెగిటివ్ వచ్చినప్పుడు మనం ఎప్పుడు పాజిటివ్ గా వాడతాం. ఇంపరేటివ్ సెంటెన్సెస్ లో క్వశ్చన్ లో నెగిటివ్ ఉంటే ఎప్పుడు పాజిటివ్ గా వాడాలి. అదే పాజిటివ్ అనుకోండి, ఇక్కడ విల్ యూ రాసుకున్నా వోంట్ యూ రాసుకున్నా ప్రాబ్లం ఉండదు. కానీ నెగిటివ్ అయితే మాత్రం ఖచ్చితంగా పాజిటివ్ గా రాస్తాం. డోంట్ డిస్టర్బ్, డిస్టర్బ్ చెయ్యొద్దు, చేస్తావా, చెయ్యవా అని అడగం కదా. డోంట్ డిస్టర్బ్, చెయ్యవా అని అడగం. డోంట్ డిస్టర్బ్, డిస్టర్బ్ చెయ్యొద్దు, చేస్తావా అని అడుగుతాం. అర్థం చేసుకోండి తెలుగులో. డోంట్ డిస్టర్బ్, డిస్టర్బ్ చేస్తావా, చేస్తావా అంటాం, అందుకే విల్ యూ. అలాగే డోంట్ టెల్ ఎనీవన్, ఎవరికి చెప్పద్దు. డోంట్ టెల్ ఎనీవన్, విల్ యూ చెప్తావా, చెప్పవా అని అడగం కదా. చెప్తావా, చెప్పవు కదా అని అర్థం. విల్ యూ అంటే మనం నెగిటివ్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా, నెగిటివ్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా పాజిటివ్ రాసుకోవాలి ఇక్కడ. కానీ పాజిటివ్ ఉందనుకోండి, మీరు నెగిటివ్ రాసినా కూడా రాంగ్ ఏం అవ్వదు. కానీ నెగిటివ్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా పాజిటివ్ రాయాలి, ఇంపరేటివ్ రూల్ అది. నెక్స్ట్ ప్లీజ్ సిట్ హియర్, ఇక్కడ కూర్చోండి, ప్లీజ్ సిట్ హియర్. సో మనం విల్ యూ రాసుకోవచ్చు,
వుడ్ యూ కూడా రాయొచ్చు ఇక్కడ. వుడ్ యూ అంటే కూర్చుంటారా, ప్లీజ్ సిట్ హియర్. వుడ్ యూ కూర్చోండి, కూర్చుంటారా అని అర్థం. నెక్స్ట్ ప్లీజ్ కమ్ హియర్, ప్లీజ్ కమ్ హియర్, ప్లీజ్ కమ్ హియర్ ఇక్కడికి రండి, వస్తారా అనేసి. సో ఇప్పుడు మనం ఏం రాస్తాం, వుడ్ యూ వస్తారా. ఒకవేళ రావట్లేదు అనుకోండి, వాళ్ళు ఎంతసేపటికి మనం చెప్తూ ఉన్నాం రావట్లేదు, ప్లీజ్ కమ్ హియర్ వోంట్ యూ రారా, ఆ ఉద్దేశంలో కూడా అడగచ్చు. సో అక్కడ మనం వాయిస్ మాడ్యులేషన్ ఇంటోనేషన్ ని బట్టి మారిపోతుంది అర్థం. దాన్ని బట్టి మనం ఇక్కడ సందర్భాన్ని బట్టి ఇక్కడ వోంట్ యూ రాసినా కూడా రాంగ్ అవ్వదు, ఎందుకంటే మనం పొలైట్ గా అడుగుతున్నాం ప్లీజ్ కమ్ హియర్. అదే పెద్దవాళ్ళు అనుకోండి వుడ్ యూ వస్తారా అని అడుగుతాం, ప్లీజ్ కమ్ హియర్ వోంట్ యూ రారా. వోంట్ యూ అంటే మనం అడుగుతున్నాం రావట్లేదు, వోంట్ యూ రారా మీరు అని అర్థం అనమాట. ఆల్మోస్ట్ ఈ 3 మీనింగ్స్ కూడా సేమే ఉంటుంది. అక్కడ సిచ్యువేషన్ ని బట్టి మనం వాడుకోవాలన్నమాట, సెంటెన్స్ మీనింగ్ ని బట్టి మనం తెలుసుకొని వాడుకోవాలి. నెక్స్ట్ స్టాప్ టాకింగ్. స్టాప్ టాకింగ్ మాట్లాడడం ఆపండి. అప్పుడు ఏమొస్తుంది, వోంట్ యూ ఆపరా, వోంట్ యూ స్టాప్ టాకింగ్, వోంట్ యూ అంటే మాటలు ఆపరా ఇంకా, వోంట్ యూ షట్ ద డోర్, షట్ ద డోర్ వోంట్ యూ క్లోజ్ చేయరా. అదే క్లోజ్ చేస్తారా అని ఉద్దేశంతో అనాలనుకో విల్ యూ అనాలి, క్లోజ్ చెయ్యరా అని ఉద్దేశం అనుకో వోంట్ యూ. కమిన్, కమిన్ స్టిల్ దే ఆర్ స్టాండింగ్ దేర్, కమిన్ వోంట్ యూ లోపలికి రారా, వోంట్ యూ. అదే విల్ యూ పెట్టామనుకోండి వస్తారా అని, కమిన్ విల్ యూ అంటే వస్తారా అనే కన్ఫర్మేషన్. ఒకవేళ వాళ్ళు రారనుకోండి డోర్ క్లోజ్ చేసేసుకుంటాం. గెటప్ ఎర్లీ, గెటప్ ఎర్లీ వోంట్ యూ త్వరగా నిద్ర లేవండి, వోంట్ యూ లేవరా, త్వరగా నిద్ర లేవండి వోంట్ యూ లేవరా. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈ మీనింగ్స్ చేస్తావా, చెయ్యవా, చేస్తారా, ఏ సెంటెన్స్ వాడుతున్నా అక్కడ సిచ్యువేషన్ ని బట్టి మీరు అది విల్ యూనా, వోంట్ యూనా, వుడ్ యూనా అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. అక్కడ వాయిస్ మాడ్యులేషన్ ని బట్టి ఆన్సర్ వస్తుంది మనకి. సిచ్యువేషన్ మనం అర్థం చేసుకొని రాస్తాము, వాయిస్ మాడ్యులేషన్ ని బట్టి కరెక్ట్ గా ఆన్సర్ వస్తుంది. మరి లెట్ తో ఒక మోడల్ ఉంది, అది చాలా ఈజీ, చూద్దామా. ఇందాక చెప్పిన దాంట్లో మనం విల్ యూ, వోంట్ యూ, వుడ్ యూ, అక్కడేమో యూ వాడాం, ఇక్కడేమో షల్ వి. ఎందుకు మేడం ఈ డిఫరెన్స్? ఎందుకంటే కమింగ్, షట్ ద డోర్, ప్లీజ్ సిట్ హియర్ ఎవరితో మాట్లాడతాం మనం? మన ఎదురుగా ఉన్న వ్యక్తితో మాట్లాడతాం. ఎవరైతే ఎదురుగా ఉన్నారో వాళ్ళతో మాట్లాడతాం. అంటే యు, నువ్వు. అక్కడ సబ్జెక్ట్ ఇవ్వకపోయినా ఎదుటి వ్యక్తిని మనం యు అనుకొని విల్ యూ, వోంట్ యూ, వుడ్ యూ అని మాట్లాడతాం. ఇక్కడ లెటస్, లెట్స్ అంటే మనం కలిసి చేద్దాం. లెట్స్ వాచ్ టీవీ, లెట్స్ రైట్ హోంవర్క్, లెట్స్ గో టు ప్లే, లెట్స్ గో టు స్కూల్, లెట్స్ కుక్ ఫుడ్ అంటే మనం కలిసి చేద్దాం అన్న ఉద్దేశం. నేను, నాతో పాటు ఇంకొకళ్ళు లేదా ఎక్కువ మంది, అంటే ఇద్దరు గానీ అంతకుమంది ఎక్కువ మంది గానీ ఉంటారు కదా, అందుకే మనం. షల్ వి అంటే మనం చేద్దామా, మనం చూద్దామా, మనం రాద్దామా, మనం వెళ్దామా, మనం తిందామా, మనం విందామా, అలా. అంటే మనము, మనము లెట్స్, మనము అనే ఉద్దేశంతో ఇక్కడ వి వస్తుంది. అదే ఇందాక చెప్పిన వాటిలో విల్ యూ, వోంట్ యూ, వుడ్ యూ అక్కడ వి పెట్టారంటే రాంగ్ అయిపోతుంది. అక్కడ యూ మాత్రమే ఉండాలి, ఇక్కడ వి మాత్రమే ఉండాలి, ఇక్కడ యూ ఉండకూడదు. ఇది మీరు నోటీస్ చేయాలి. లెట్ తో రాస్తున్నప్పుడు వి వాడతాం, యూ వాడం. షల్ వి అంటే మనం చేద్దామా, వెళ్దామా, రాద్దామా అని అడగడం అనమాట. ఒక కంక్లూజన్ కి రావడం, పక్కన ఉన్న వ్యక్తిని అడిగి, మనతో పాటు చేసే వాళ్ళని అడిగి ఒక నిర్ణయానికి రావడం అనమాట ఇది. లెట్ us have some tea, కొంచెం టీ తాగుదామా, షల్ వి మనం తాగుదామా, షల్ వి. లెట్స్ వాచ్ ద మ్యాచ్, మనం మ్యాచ్ చూద్దామా, షల్ వి చూద్దామా. లెట్స్ ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామ్, ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుదామా, షల్ వి మనం ప్రిపేర్ అవుదామా, ప్రిపేర్ అవుదామా. లెట్ us డూ ఇట్ నౌ, దీన్ని మనం ఇప్పుడే చేద్దామా, షల్ వి ఇప్పుడే చేద్దామా అంటే అవునా కాదా అని ఒక కన్ఫర్మేషన్ చేసేద్దామా అని. లెట్స్ గో టు ద బీచ్, మనం బీచ్ కి వెళ్దామా, షల్ వి అంటే మన ఇద్దరం వెళ్దామా, మనం వెళ్దామా. లెట్స్ వాచ్ టీవీ, టీవీ చూద్దామా, షల్ వి చూద్దామా.
సో ఈ విధంగా లెట్ తో ఏ సెంటెన్స్ ఇచ్చినా మీరు షల్ వి వాడండి. లెట్ తో షల్ వి వాడతారు. ఇందాక చెప్పాం కదా ఆర్డర్స్, రిక్వెస్ట్స్, వాటిని ఇంటోనేషన్ ని బట్టి విల్ యూ, వోంట్ యూ, వుడ్ యూ ఆల్మోస్ట్ సేమ్ అండి మూడు. కాకపోతే కొంచెం ఎక్కువ రెస్పెక్ట్ వుడ్ యూ, నార్మల్ గా విల్ యూ. ఇక వోంట్ యూ చెయ్యవా అన్న ఉద్దేశంతో మనం మాట్లాడతాం. ఇంకొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, నేను చెప్పాను డోంట్. డోంట్ వచ్చినప్పుడు ఎప్పుడు వోంట్ రాయకూడదు. అక్కడ నెగిటివ్ వచ్చినప్పుడు విల్ యూ మాత్రమే రాయాలి, లేదా వుడ్ యూ రాసుకోవాలి. ఇవి గుర్తు పెట్టేసుకోండి. సో మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో, డిఎస్సిలో లేదా టెట్ లో, లేదా ఇంకా హై స్కూల్ చిల్డ్రన్ మీ ఎగ్జామ్స్ లో మీకు చాలా యూజ్ అవుతాయి. మరి రేపు ఇంకా ఇందులో ఇంకొక వేరియేషన్ ఉందండి. అంటే సబ్జెక్ట్ క్లారిటీగా లేనప్పుడు ఎవ్రీబడి, సంబడి, నోబడి, నథింగ్, దీస్, దాట్, దేర్, దీస్, దోస్ ఇలాంటి వాటన్నిటికి మరి ఎలా చెయ్యాలి, ఇవి కన్ఫ్యూజన్ ఉంటాయి. సో ఆ పాయింట్స్ అన్ని మీరు నెక్స్ట్ వీడియోలో నేర్చుకోబోతున్నారు. మరి ఈ రోజు క్లాస్ మీ అందరికీ అర్థమైపోయిందని అనుకుంటున్నాను. సో కంప్లీట్ చేయడానికి ముందుగా ఎప్పట్లాగే లైక్, share and subscribe. Click the bell icon and please do comment. We will meet in the next class. Until then,